ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటారా? ఏ విషయాలంటే కృంగిపోయి ఉన్నారా? అలిసిపోయారా? మనుషులు నమ్మదగిన వారు కాదు. ఎవరు నమ్మినా మనకు ఎఫెక్టేనండి కదా. మనం సహాయం చేస్తాం కానీ అది మనకి రివర్స్. మేలు చేస్తే కీడు చేస్తారు మనకి. మన ప్రేమకి వాళ్ళు కీడుకరమైన మాటలు పలుకుతారు. అది మనిషి నైజం. భరించి చెప్తున్నా నేను ఈ మాట. ఎందుకంటే సేవలో ఎన్ని అనుభవాలు ఉంటే మీకు చెప్తాను, ఎన్ని సమస్యలు ఉంటే మీకు చెప్తాను. మనుషులు ఎలాంటి వాళ్ళంటే తీసుకున్న సహాయాన్ని మర్చిపోయే కృతజ్ఞత లేని వారు, ప్రేమను మర్చిపోయారు. అది నీ బంధువైన, స్నేహమైన, బంధమైన. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. కానీ దేవుడు నీ మాట వినటానికి ఇష్టపడుతున్నాడు. ఋతు గ్రంథం 3:11 భయపడకు నా కుమారి, నువ్వు చెప్పిందంతా చేస్తా. ఎంత మంచి దేవుడు అండి. మనం ఎవరికైనా ఏదైనా చెప్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, కానీ దేవుడు నీకు రిజెక్ట్ చేయడట. నువ్వు చెప్పింది వింటాడట, దానికి జవాబిస్తాడట. ఎందుకని మనుషులతో చెప్పుకొని మనం అయ్యో మనకి ఈ బాధ ఉందని వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు ఎంత చులకన. ఈరోజు కల్వరీ మినిస్ట్రీని, కుటుంబాన్ని, సేవని ఎంతోమంది చులకన చేసిన బిడ్డలు ఉన్నారు. కానీ ఏమనట్లా, క్షమించి వదిలిపెట్టాలి. మీరు కూడా అదే నేర్చుకోండి. కానీ మనకు దేవుడికి చెప్తే తప్పక దేవుడు మనకు చేస్తాడు. గాయాన్ని మానుపుతాడు, అద్భుతం చేస్తాడు, ఈ భారం అంతా తీసేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, నిత్యజీవం, పరలోకం పొందుట కృపి, పడిపోయిన కుటుంబాలు లేపు, ఆత్మీయులు లేపు, ఆర్థిక విషయాలు ఉన్న వాళ్ళు లేపు. మాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చే ప్రతి బిడ్డకి విడుదలే. అంతేకాక ప్రభా, విడిపోయిన పడిపోయిన జీవితాలు కట్టబడాలి. ఎందరూ నాయన అప్పుల బాధ, ఆర్థిక బాధలను విడిపించు, కోర్టు కేసు నుంచి విడిపించు, మానసిక ఒత్తిడి నుంచి విడిపించు. పిల్లలు నాయన ఎగ్జామినేషన్స్, 10th, ఇంటర్, డిగ్రీ, గ్రూప్స్, రకరకాల ఎగ్జామ్స్ బిడ్డలకు తోడేయండి. విజయవంతంగా మంచి రిజల్ట్ ఇవ్వండి. జాబ్ లేని వారికి జాబ్ ఇవ్వండి. పిల్లలు చదువుల్లో వెళ్తుండగా వస్తున్న సన్నిధి ఉంచండి. నాయన మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తున్నాం. అంతేకాక ప్రభా, సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఉజ్జీవాన్ని ఇచ్చి మీరు తోడై ఉండమని, మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రతి శనివారం స్వస్థత సభ కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర శనివారం సాయంత్రం 5:30 నుంచి 9. దీంతో పాటు ఆదివారం 3 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్లో. సాటర్డే వచ్చి ఉండి చక్కగా ఆరాధనలు గడిపి ఆదివారం అంటిండే వెళ్ళొచ్చు. అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా శనివారం స్వస్థ సభ సాయంత్రం 5:30 నుంచి 9 సాటర్డే, దాంతో ఆదివారం ఆరాధనలు. 17, 18, 19 3 రోజులు బెంగళూరు అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐటీఐ గ్రౌండ్స్, కేఆర్పురం, బెంగళూరు చుట్టుపక్కల సేవకులు, ఆత్మీయులు ప్రార్థన చేయండి. 17, 18, 19 మంగళ, బుధ, గురు 3 రోజులు. మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాటలు వింటున్నారా? చేరితి నిన్నే, నీతి సూర్యుని రెక్కల కింద, నీ చేతి కార్యములు, మహామహుడు, వాక్యమే చేరేది, ఇవన్నీ దేవుడు అద్భుతంగా మనకిచ్చిన చక్కటి పాటలు. వినండి, దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.